తాజాంశాన్ని చూస్తున్నాం. రాష్ట్రంలో 14 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణ అడిగి తెలుసుకుందాం. రమణ, ఏ జిల్లాకు ఎవరిని ట్రాన్స్ఫర్ చేశారు? థ్యాంక్ యూ పవిత్ర. రాష్ట్రంలో సుపరిపాలన అందించడం అలాగే సత్వరమే సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. పలు చోట్ల అధిక కాలంగా విధులు నిర్వహిస్తున్నట్టు వారిని, అదేవిధంగా సమర్థతను ఆధారంగా కూడా వారికి కీలకమైనటువంటి పోస్టింగ్లు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. పలు జిల్లాల్లో పెద్ద ఎత్తున జాయింట్ కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు కసరత్తు చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి ఆదేశాలు ఇవ్వడంతో ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి చూస్తే కనుక 14 మంది ఐఏఎస్ అధికారులను బదిలీలు పోస్టింగ్ చేస్తూ ఈ ఆదేశాలు వెలువరించారు. గుంటూరు మున్సిపల్ కమిషనర్ గా ఉన్నటువంటి పి శ్రీనివాసులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. వారిని మార్కాపురం జాయింట్ కలెక్టర్ గా నియమించింది. అలాగే మార్కాపురం జాయింట్ కలెక్టర్ గా ఉన్నటువంటి రోన్నంకి గోపాలకృష్ణను వైద్య ఆరోగ్య శాఖ సెక్రటరీగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ ఆర్ గోవిందరావును రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆ స్థానంలో సివార్ నువ్వూరు అజయ్ కుమార్ ను నియమించింది. అదేవిధంగా తిరుపతి జేసీ అలాగే తుడా వైస్ చైర్మన్ గా ఆర్ గోవిందరావుకు పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ ఎండి కల్పన కుమారి బదిలీ అయ్యారు. ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గా కల్పన కుమారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖపట్నం జాయింట్ కలెక్టర్ కతవాటి మయూర్ అశోక్ బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. గుంటూరు మున్సిపల్ కమిషనర్ గా కతవాటి మయూర్ అశోక్ ను నియమించింది. అదేవిధంగా వైఎస్ఆర్ కడప జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ బదిలీ అయ్యారు. వైఎస్ఆర్ కడప జాయింట్ కలెక్టర్ గా నితి మీనాకు అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం అనంతపురం జేసీగా ఉన్నటువంటి శివనారాయణ శర్మ బదిలీ కాగా ఆయన స్థానంలో పి విష్ణుచరణ్ నియమితులయ్యారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ ఎండీగా ఉన్నటువంటి మల్లవరపు సూర్యతేజను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. అనకాపల్లి జాయింట్ కలెక్టర్ గా మల్లవరపు సూర్యతేజను నియమించింది. చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గొబ్బిల్ల విద్యార్థి బదిలీ అయ్యారు. ఆదర్శ్ రాజేంద్రన్ జాయింట్ కలెక్టర్ గా అవకాశం ఇచ్చింది. వైద్య ఆరోగ్య శాఖ కుటుంబ సంక్షేమ శాఖ డిప్యూటీ సెక్రటరీగా ఉన్నటువంటి ఎస్ఎస్ శోభికను బదిలీ చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ ఎండీగా ఆమెను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నం జాయింట్ కలెక్టర్ గా గొబ్బిల్ల విద్యాధరికి అవకాశం కల్పించారు. అదేవిధంగా అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ గా శివనారాయణ శర్మకు అవకాశం ఇచ్చారు. తెనాలి సబ్ కలెక్టర్ గా వి సంజనా సింహ బదిలీ చేసి పల్నాడు జిల్లా జేసీగా వారిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి బదిలీలు అలాగే నియామకాలకు సంబంధించిన ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఇచ్చినటువంటి ఆదేశాల్లో స్పష్టం చేశారు. ప్రధానంగా ఈ బదిలీలు పెద్ద ఎత్తున బదిలీ చేయడం వెనుక ప్రధాన ఉద్దేశం సుపరిపాలన పాలన అలా అదేవిధంగా సమర్థత ఆధారంగా వాళ్ళకి కీలక పోస్టింగ్లు ఇవ్వడమే ప్రధాన ఉద్దేశమని అధికార వర్గాలు తెలిపాయి. ప్రత్యేకించి పలు చోట్ల జేసీలుగా పనిచేసినట్టు వారందరికీ కూడా కొంత ప్రమోషన్ ఇస్తూ అంటే పదోన్నతి లాగా ఇస్తూ కీలకమైనటువంటి పోస్టులు కూడా వాళ్ళని నియమించిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా సమర్థతగా ఉన్నటువంటి పలువురిని అధికారులు కూడా ఎంపిక చేసి వారిని పలు జిల్లాల్లో జాయింట్ కలెక్టర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మార్కాపురం లో ఇటీవల ఏర్పాటు చేసినట్టు మార్కాపురం జిల్లా కూడా జాయింట్ కలెక్టర్ గా నియామకం కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. దీనికి సంబంధించి కీలకమైనటువంటి సుదీర్ఘ కసరత్తు చేసిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఈ ఆదేశాలు జారీ చేసింది. ధన్యవాదాలు రమణ.